ఇదివరకు పార్టీలన్నీ ఎన్ని పార్టీలు వచ్చినా కూడా పేదలకు ఉపకారం జరగలేదు. లేబర్ భవిష్యత్తు బాగుందండి. చంద్రబాబు పాలనగా ఇప్పటికీ తేడా వచ్చింది. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ గారి పరిపాలన బాగుందండి. ఎందుకంటే లేబర్ భవిష్యత్తు బాగుందండి. ఏంటంటే సరిగ్గా ఇబ్బంది రాబోతుకి ఏదో ఒకటి బాబత అందుతుంది. అవి మళ్ళీ ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఏదో కాలక్షేపం చేస్తున్నారు, మళ్ళీ ఏదో ఒకటి బాబత అందుతుంది. లేబర్కి మాత్రం అనుకూలంగా ఉందండి, అందులో ప్రాబ్లం ఏం లేదండి. జగన్ గారు ప్రవేశపెట్టిన నవరత్న పథకాలు బాగున్నాయి, అందరికీ చేరుతున్నాయా? చేస్తున్నాయండి, చేస్తున్నాయి. అంటే వాటిలో నవరత్న పథకాల్లో మీకు నచ్చిన పథకాలు ఏంటండి? నచ్చిన పథకాలు అమ్మఒడి ఉందండి, అదే 48 సంవత్సరాలు అది ఇది ఉందండి, అది మా లేబర్కి అందుతుందండి. అది తర్వాత ఏమో రైతు భరోసా పడుతుంది. ఇంకోటి ఏదో ఉందండి, చేయూతో అది కూడా పడుతుందండి. పిల్లలది కూడా పడుతుందండి. ఇంకా ఇప్పుడు మాకు ఓసీకి వేసాడు మొన్న, ఇంకా ఎస్సీకి బీసీకి వేయలేదండి. అది మాత్రం వేసేస్తే అందరికీ అందినట్టే పథకాలు. గత చంద్రబాబు గారి ప్రభుత్వ హయాంలో ఎలాంటి పథకాలు ఏమైనా ఉన్నాయా? ఆ ప్రభుత్వం ఎలా పనిచేసింది? అప్పుడు ఇన్ని లేవు కదండి. ఇప్పుడు ఆయన తప్పు పట్టినాకన్నా ఇన్ని లేవు. ఇన్ని పథకాలు లేవు కనుక మాకు తెలియదు, పూర్తిగా తెలియదండి మాకు. అప్పుడు ఇన్ని పథకాలు ఎక్కడా ఇదేదో పెట్టాడు, అదేదో పథకం పెట్టాడండి. రైతులకి రైతు భరోసా ఏదో పెట్టాడు, కొన్ని రైతు బంధువు ఏదో పెట్టాడు. అవి కొంతమందికి రైతులకు వర్తించింది, ఇది అందరికీ వర్తించిందండి. ఇది ప్రతి రైతుకు కూడా వర్తించింది. ఇవాళ కొండ ఉన్నవాడు కూడా వర్తించిందండి. ఇది కొండ ఉన్నవాడు కూడా పాస్బుక్ ఉంటే రైతు భరోసా పడుతుంది, చేయూత పడుతుంది, పిల్లలు పడుతుంది, 18 సంవత్సరాలు పడుతుంది. ఇందులో అయితే ప్రాబ్లం లేదండి. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, గతంలో మేము ఎంతకంటే ఎక్కువ పథకాలు ఇచ్చామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అన్ని పథకాలు మరి ఎవరు పెట్టారండి? మరి మాకు తెలియదు కదండి. అన్ని తెలియకపోవడం ఏంటి? మీరు ఏం పెట్టారు? అంతవరకు ఏం పెట్టారండి? లేబర్కి ఏముందో చెప్పండి. పని ఇప్పుడు కౌలు రాత్రులకి అమౌంట్ వేసారని చెప్తున్నారు. వేసారు, అప్పట్లో కొన్ని వేసారు. ఈయన వేసాడు ఆ పని. కౌలు పసుపు కుంకం కింద అది నాకు తెలియని మాట అనకూడదు కదండి. ఒకవేళ ఆయన ఎత్తేయచ్చు, మనం మాత్రం తెలియదు. చంద్రబాబు అరెస్ట్ వచ్చే ఎన్నికలకి టీడీపీ అధికారంలోకి రావడానికి ఉపయోగపడుతుందంటారా? కష్టమైన పని అండి. ఏంటంటే ఇప్పుడు అందరూ ఏమంటున్నారు ఏంటంటే, జగన్ గారిని వేసి కూడా కొంతమంది దూషిస్తున్నారు. అయితే వాళ్ళకి మళ్ళీ తిన్నవాళ్ళు అందరూ కూడా మళ్ళీ దీనికే చేస్తారు చూడండి, అందులో డౌట్ లేదండి. జగన్ వచ్చిన కానీ నాకు మట్టి బాగానే ఉన్నదని నా ఉద్దేశం. తర్వాత సంగతి ఏమో ఎలా ఉంది అలాగని, ఇదివరకు పార్టీలన్నీ ఎన్ని పార్టీలు వచ్చినా కూడా పేదలకు ఉపకారం జరగలేదు. అంటే రోడ్లు అంటే పోయలేదు, అది కరెక్టే. మరి రోడ్లు పోయి రోడ్లు పోసి పేదలకు డబ్బు ఇచ్చి ఇవన్నీ చేయాలంటే ఎక్కడ చేస్తారు? ఏదో ఒకటి ఆగిపోతే ఒకటి ఇస్తారు. అలాగే పేదలకు డబ్బు చల్లేశారు, రోడ్లు ఆగిపోయాయి. ఇది అన్నమాట జరిగిన మాట. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్న పథకాలు అందరికీ చేరుతున్నాయి, బ్రహ్మాండంగా చేరుతున్నాయి. తీసుకుంటున్నారు కదా, ఇంకా వస్తాయని చూస్తున్నారు. చూసిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు, అందని వాళ్ళకి అందలేదు. అప్పటిక కొంతమందికి అందలేదంటే అది కారణాలు, వేరే కారణాలు ఉంటాయి. అది ఏదో తేడా వచ్చో లేకపోతే ఏ కారణం చేతో అందకపోవచ్చు. అందిన వాళ్ళకి బాగా అంది. ప్రతిపక్ష నాయకులు అంటున్నారు వాళ్ళ పార్టీ నేతలకే పథకాలు చేరుతున్నాయని చెప్పేసి ఆరోపిస్తున్నారు. వాళ్ళ పక్షానికి ఇంటికి చేరుతాయండి. వీళ్ళు ఇక్కడ మధ్యలో జరిగిన విధానాలు అవి అడంగా జరిగినవి ఏం కాదు. వాళ్ళకి చేరుతున్నాయి వీళ్ళకి చేరుతున్నాయి అన్నది ఇక్కడ మార్పులు జరుగుతాయి, దాన్ని బట్టి మారిపోతుంటాయి. అంతేగాని ఆయన చేసి పని కాదు కదా. ఇప్పుడు మీరు ఏదో పెట్టమని ఇస్తారు, మధ్యలో పెట్టుబడి తేడాది, అతను తేడా కాదు కదా. అలాగే పాలన ఎలా ఉందండి? ఏమండి చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది? గతంలో చంద్రబాబు గారి పాలన అంటే ఆయన ఎక్కువ రోడ్లు కానీ అలాగని ఇలాగని ఆయన చేసేవాడు. ఈయనైతే మరి ఇవన్నీ చేయలేదు కాబట్టి ఇది వేరేగా ఉన్నది. గతంలో మరి లేబర్కి అంత పెద్ద ఇదిగా ఏమో పంచిపెట్టినట్లేదు, పెద్ద ఇదిగా ఇచ్చినట్టు ఏమీ లేదు. కాకపోతే 1000 రూపాయలు పెన్షన్ కింద ఇచ్చేవారు. తర్వాత అదేమో 2000 చేశారు. 2000 కాడి నుంచి అలాగా ఇవాళ 2700 దాకా 50 దాకా చేశారు. చంద్రబాబు అరెస్ట్ వచ్చే ఎన్నికలకి టీడీపీ అధికారంలోకి రావడానికి ఉపయోగపడుతుందంటారా? అది చెప్పలేమండి, జనాలను పెట్టి అది ఏమీ చెప్పలేమండి. ఏ టయానికి ఎలా మారుతారన్నది చెప్పలేం.
గడికి జనం ఏ టైంకి ఎటువైపుకి మళ్ళీపోతారో అది చెప్పలేం. అది వాళ్ళ అదుట్టాన్ని పెట్టి వెళ్తుంటుంది. గతంలో చంద్రబాబు పాలన ఎలా ఉంది? ఆ పాలన చంద్రబాబు పాలనగా ఇప్పటికీ తేడా వచ్చింది. తేడా రాలేదంటలేదు. అప్పటికిప్పటికి తేడా ఉంది. అప్పుడు అన్ని పథకాలకి మేము వెళ్ళి అక్కడ ఇచ్చిపెట్టుకుంటాం. సేరుగా మా ఎక్కమంటికి వస్తున్నాయి పథకాలు. అప్పుడు మేము వెళ్ళి ఎంఆర్ఓ కూడా అక్కడో అడిగి తెచ్చుకోవలసి వచ్చేది. 2-3 సార్లు తిరగవలసి వచ్చేది. తిరగకుండా మా ఇంటికని మా చెల్లకు మెసేజ్లు వస్తున్నాయి. నీ అక్కమంట్లో 10 రూపాయలు పడినా, 20 రూపాయలు పడినా, 10,000 పడినా అది మా అక్కమంట్లో పోతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎంతకంటే పథకాలు ఇచ్చారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏమో అంటారా సామంటారా. చంద్రబాబు అరెస్ట్ వచ్చే ఎన్నికలకు టీడీపీ అధికారంలోకి రావడానికి ఉపయోగపడుతుందంటారా? అది ఏం చెప్పలేమన్నది కాదు. అది పెదల్లోనూ భావాలు ఎలా ఉన్నాయన్నది మనకు చెప్పలేము. అమ్మోడు వస్తుంది, 45 సంవత్సరాలు వస్తుంది. కేవలం వాళ్ళ పార్టీ నేతలకే పథకాలు అందుతున్నాయని చెప్పేసి ఆరోపిస్తున్నారు ప్రతిపక్ష నాయకులు. అందరికీ అంతేనండి. అందరికీ అందరం అయితే అందరికీ వస్తున్నాయి. ఈ ఊళ్ళో అయితేనే అందరికీ వస్తున్నాయి. మామూలుగా ఆ డైలాగ్గా బడిచేస్తున్నాడు కదా ఆడు. ఇప్పుడు అలాగే అన్నాళ్ళు అయితే తెలుగుదేశంలో అయితే తినేసేవారు, ఇలాగే అని తినేసేవారు. ఇప్పుడు డైలాగ్ పడుతున్నాడు కదండి జగన్. లేకపోతే ఆఫ్ చేసింది కదా పథకాలు. డైలాగ్గా పడుతున్నాడు పథకాలు అయితేనే. జగన్ అయితేనే బాగానే చేస్తున్నాడు. గత చంద్రబాబు ప్రభుత్వం ఎలా ఉంది పార్టీ అయితే చంద్రబాబు నాయుడు బాగానే ఉంటుంది అండి. పెద్దలు తినేసేవారు, నాయకులు తినేసేవారు అండి. రిటర్న్ రోడ్లు వచ్చి ఇవి వచ్చాయని. ఇదైతే బాగానే ఉంది జగన్ అయితే మరి. గత ప్రభుత్వంలో ఎలాంటి పథకాల కంటే ఎక్కువ ఇచ్చాయని చెప్తున్నారు విపక్ష నాయకులు. అదేంది మాకు భూమి డబ్బులు, అమ్మ ఒడి ఇవన్నీ వస్తున్నాయండి. 45 సంవత్సరాలతో వస్తుంది. మొత్తం మీద 70,000 వస్తుంది మా కొంపలోని. గత ప్రభుత్వంలో కూడా ఎలాంటి పథకాలు మేము ఇచ్చామని చెప్తున్నారు. లేడా అది ఏమో లేదండి. రైతులకు రుణమాఫీ, ఇచ్చారు పసుపు కుంకుమ. ఆకన్నా చంద్రబాబు నాయుడు దిగేస్తాడు కదా, అప్పుడు పడిచాడు 10,000 అంతే. చంద్రబాబు అరెస్ట్ వచ్చే ఎన్నికలకు టీడీపీ అధికారంలోకి రావడానికి ఉపయోగపడుతుందంటారా? అది చట్టం వాళ్ళది. అవి ఎవరికి తీసుకుంటారో తినేసిన వాళ్ళు కొంతమంది. ఆడేం బాగుంది పథకాలు బాగోట్లేదు, అభివృద్ధి ఏం చేస్తున్నది వాళ్ళకి మడి పేదలకి అయితే పెడుతున్నాడు కానీ అన్నారు. అంతే అండి. సార్ జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉందండి. పథకాలు అవి చేస్తున్నారు కదా, పథకాలు అన్నీ అందుతున్నాయి. రైతు వారికి కానీ, డ్వాక్రా గ్రూపులకు కానీ, తర్వాత పెన్షన్లు కానీ, వికలాంగులకు కానీ అన్నీ బాగానే ఉన్నాయి. జగన్ గారు ప్రవేశపెట్టిన నవరత్న పథకాలు ప్రతిపక్ష నాయకులు అంటున్నారు వాళ్ళ పార్టీ నేతలకే చెందుతున్నాయి అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. అదేం లేదండి, అందరికీ బాగానే అందుతున్నాయి. అందరికీ బాగానే. జగన్ గారు ప్రవేశపెట్టిన పథకాలను మీకు నచ్చిన పథకం ఏంటండి? నాకు నచ్చిన పథకం అంటే రైతు వారి బాగుంటుందండి. దాని మీద రైతు వారి బాగుంటుంది. డ్వాక్రా మహిళలకి వాళ్ళకి కూడా బాగానే ఉంది. తర్వాత పెన్షన్లు, ముసలి వాళ్ళు ఇచ్చే పెన్షన్లు అవి బాగానే ఉన్నాయి. గతంలో పెన్షన్ల పనితీరు ఎలా ఉండేదండి? గతంలో కూడా తెలియదండి, ఇప్పుడు వరకు చెప్తా. గతంలో మనకు తెలియదు. అవును, లేనప్పుడు మనకు అది మనకు తెలీదు. ఇంతవరకు బాగానే ఉంది. అది గతంలో చంద్రబాబు పాలన ఎలా ఉందండి? అది కూడా మనకి అంత ఎక్స్పీరియన్స్ ఏం లేదండి. ఇంతవరకు దీని గురించి మనం అనుకుందాం, దీని గురించి మనం చెప్పుకుందాం. చంద్రబాబు అరెస్ట్ వచ్చే ఎన్నికలకు టీడీపీ అధికారంలోకి రావడానికి ఉపయోగం ఉంటుందంటారా? అది మనకేం తెలియదండి. అదంతా మన జనాల చేతుల్లో ఉండేది. అది దాని గురించి మనకు తెలియదు కదా.